క్రికెట్ అసోసియేషన్, నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్లు సంయుక్తంగా జిల్లాలో నిర్వహించిన ఎండి జుబేద్ అహ్మద్ మెమోరియల్ టీ20 క్రికెట్ లీగ్ పోటీలో నెల్లూరు క్రికెట్ క్లబ్ ఛాంపియన్ గా నిలిచింది. భుజభుజ నెల్లూరులోని సిఐఏ క్రీడా మైదానంలో బుధవారం నెల్లూరు జట్టు వెంకటగిరి సంస్థానం క్రికెట్ క్లబ్ ఫైనల్స్ లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెంకటగిరి సంస్థానం క్రికెట్ క్లబ్ నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 148 పరుగులు సాధించారు. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన నెల్లూరు జట్టు 192 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛాంపియన్ గా నిలిచింది. నెల్లూరు జట్టులోని ఎస్ ఫర్హాదాబ్ది 74 పరుగులు సాధించి జట్టు విజయానికి కృషి చేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో ఎన్డీసీఏ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం విజేతలను, రన్నర్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె శ్రీనివాసులు రెడ్డి, ఎన్డీసీఏ ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి మస్తానయ్య, అపెక్స్ సభ్యులు అనిల్ కుమార్, ఫిజా ఖాద్రి, నాగరాజు, నిర్వాహక కార్యదర్శులు ఎం రవి, సాయి ప్రభాకర్, సెలెక్టర్స్ మనోజ్, శ్రీధర్, హరీష్, సాగర్, కోచ్లు జులకర్, మాధవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ. మేము ఇది కన్సిక్యూటివ్గా 14th ఇయర్ లీగ్స్ టోర్నమెంట్స్ కన్సిక్యూటివ్గా సక్సెస్ఫుల్గా రన్ చేసాము. ఈ సంవత్సరం ఏంటంటే 2020 టోర్నమెంట్ కండక్ట్ చేసాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం 50 ఓవర్స్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాము. ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా అయింది. ఎన్యూసీసీ అనేది విన్నర్స్ టీమ్ అయింది. రన్నర్స్ టీమ్ వచ్చి విఎస్సిసి వెంకటగిరి టీము, సంస్థానం టీము రన్నర్స్ టీమ్ అయింది అనమాట. టోటల్గా 32 టీమ్స్ దీంట్లో కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం అన్లిమిటెడ్గా పెట్టి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి షెడ్యూల్స్ కుదరక కొంచెం తొందరగా చేయాల్సి వచ్చింది. అందువల్ల తగ్గించి 2020గా పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి కూడా మనం ఏంటంటే టీమ్స్ పెంచి ఇలా యాక్చువల్గా మనం ఈ సెలక్షన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టోర్నమెంట్స్ మ్యాచెస్లో మాకు సెలక్షన్స్ అప్పుడు 20-30 బాల్లో ఆడి టాలెంట్ ఉన్న తీయలేకపోతున్నాము. సో ఈ మ్యాచెస్ వల్ల వీళ్ళు పర్ఫార్మెన్సెస్ చూసి దాన్ని టీమ్ సెలెక్ట్ చేసేదాన్ని మాకు ఈజీ అవుతున్న ఉద్దేశంతో ఈ మ్యాచెస్ పెట్టడం మా ముఖ్య ఉద్దేశం. దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లోని అపెక్స్ మెంబర్స్కి కానీ, బాడీ మెంబర్స్కి కానీ, టోటల్ అసోసియేషన్లో ఉన్న క్లబ్స్ 32 టీమ్ క్లబ్స్కి కానీ, ప్లస్ క్రికెట్ లవర్స్కి, క్రికెట్ ప్లేయర్స్కి అందరికీ మాకు కనిపించి ఉన్నటువంటి అందరికీ మా కృతజ్ఞతలు. అలాగే ఈ టోర్నమెంట్ని, ఈ గ్రౌండ్ని మాకు సపోర్ట్ చేసినట్టు వంశీకి కావచ్చు, ఆ తర్వాత మా జిఎం భానుప్రకాష్ గారికి కావచ్చు, అండ్ మా బాడీ మొత్తానికి కూడా మా ధన్యవాదాలు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ. నేను ఈ టోర్నమెంట్కి లీగ్ టోర్నమెంట్ 14th ఇయర్ జరుగుతుంది. ఇది 14th టోర్నమెంట్కి ఎందుకు జరుగుతుందంటే సెలక్షన్స్లో ప్రతిపది వెలికి తీసి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. మాకు సక్సెస్ఫుల్ అయింది. అందరికీ వన్స్ అగైన్ ఎంకరేజ్డ్ దిస్ టోర్నమెంట్ విత్ ప్లేయర్స్, కోచర్స్, ఎంపైర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాం. 32 టీంలు పాల్గొన్నాయండి జిల్లా వ్యాప్తంగా. 32 క్లబ్లకే పెట్టాము. సమయం లేనందువల్ల టోర్నమెంట్ జరుగుతున్న వల్ల డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ బాగా ఫాస్ట్గా వచ్చినందువల్ల ఈ టోర్నమెంట్ కొంచెం ఫాస్ట్గా జరిపించేసి T20 పెట్టాము. నెక్స్ట్ ఇయర్ నుంచి క్వాలిఫై చేసుకొని 50 ఓవర్స్ మ్యాచ్లు పెట్టి టీం సెట్ చేయాలనుకుంటున్నాము. విన్నర్కి వచ్చి ఎన్యూసీసీ టీం గెలిచింది. నెల్లూరు వెంకటగిరి టీం రన్నర్స్కి వచ్చింది. థ్యాంక్ యూ.